దాన్ని ఆ రూమ్లో పెట్టండి, పడేయగలరు, జాగ్రత్త. మిమ్మల్నే. నాన్న, ఇల్లు ఎలా ఉంది? ఇల్లు బాగానే ఉందిరా, నీకే ఆఫీస్కి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది, దూరం అయిపోతుందేమో అనుకుంటున్నాను. నన్ను వదిలేండి నాన్న, నాకు బండుదిగా. తమ్ముడికి ప్రాబ్లం లేకుండా ఉండాలి. నాకు బస్ దొరకలేదు, నేను నడిచే వాడి కోసం అయితే కరెక్టే, బాగుంది. సరే, నా ఆఫీస్ ఫైల్ ఎక్కడో చూశాను రా. శాంత, శాంత, శాంత. వదినా, వదినా. ఏమిటి? ఈ రూమ్ రేపు క్లీన్ చేయొచ్చు కదా? అదేం కుదరదు, ఈ రోజే అన్ని రూమ్లు క్లీన్ చేయాలి. ముందు దిగి ఇవన్నీ క్లీన్ చేయి. అరే, ఈ ఫోటో ఎక్కడికి ఎలా వచ్చింది? ఈ ఫోటోనా? ఇలా ఇల్లు మారేప్పుడు, బూజు దులిపేప్పుడు ఎన్నాళ్ళుగానో కనిపించిన వస్తువులన్నీ కనిపిస్తాయి. దీనికోసం ఎక్కడెక్కడ వెతికాం కదా, ఇప్పుడు దీన్ని ఎక్కడ పెట్టను? అక్కడ పెట్టు, తర్వాత చూసుకుందాం. ఎలా ఉంది మన డాన్స్? ఏమీ బాగాలేదు, నీకంటే మా మమ్మీ సూపర్ గా చేస్తుంది. ఏది మీ మమ్మీ చేయమను. మమ్మీ మమ్మీ చేయి మమ్మీ ప్లీజ్. చేసేద్దామా? రెడీ. అయ్యో నాన్న, చూసావా? నీకు డాన్స్ కూడా వచ్చా? శ్రీధర్, ఈ ఇంటికి వచ్చి 5 నిమిషాలు కూడా కాలేదు, అంతలోనే ఇంతమంది పిల్లల్ని చేర్చి వాళ్ళకేం నచ్చుతుందో దాన్ని వాయించి నీ ఉనికిని చాటుకున్నావరా? రే, యు ఆర్ రియల్లీ గ్రేట్ రా. తప్పకుండా గొప్పవాడిపోతావు. థ్యాంక్స్. నాన్న, నాకు కూడా ఇవ్వండి. మీరు కూర్చోండి నాన్న. ఇదిగో చూడండి, ఏ పాత్రలు ఎక్కడున్నాయో తెలియలేదు, ఉన్నవాడితో ఏదో చేశాను. అందరూ అడ్జస్ట్ చేసుకుని తినాలి, ఎవరూ కంప్లైంట్ చేయకూడదు. సరే, నువ్వు రుచిగా వంట చేస్తావని తెలుసు, కానీ ఇంత బాగా డాన్స్ చేస్తావని తెలియదు. ఇలా మాట్లాడారంటే అసలు మీకు అనపెట్టను. నాకు కూడా కొంచెం పెట్టొద్దునా? వదినా, నువ్వు డాన్స్ చేయడం అందరూ చూశారు, నేను మాత్రమే చూడలేదు. నా కోసం ఒకసారి డాన్స్ చేయవా? అయ్యో, నువ్వు కూడా మీ అన్నయ్యతో చేరావా? వదినా, ముందు నాకు పెట్టు. వదినా, ఉప్మా సూపర్. ఇంకా కావాలా? నాకు పెట్టవా? పెట్టు. నాన్న, ఈ ఇంటి వాస్తు గమనించారా? తూర్పున సింహద్వారం, ఫ్లోర్ నెంబర్ 5. నేను చెప్తున్నా చూడండి, అన్నయ్య ఈ సంవత్సరం తప్పకుండా గొప్పవాడవుతాడు. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు, ఆ తర్వాత మనల్ని అందరినీ మర్చిపోతాడు. ఏంటో అంత మాట అన్నావు? ఊరికే తమాషాగా నన్నయ్య. చూడు తల్లి, వాడు మమ్మల్ని మర్చిపోతాడేమో గాని నిన్ను మాత్రం మర్చిపోలేడు. వాడికి నువ్వు కేవలం వదినవి మాత్రమేనా? కన్న తల్లి కంటే ఎక్కువగా వాడి విషయాలన్నీ చూసుకుంటున్నావు. ఇదిగో చూడమ్మా, శ్రీధర్ విజయం సాధించాడంటే ఆ గొప్పతనం అంతా నీదే, వేరే ఎవ్వరికీ చెందదు. శ్రీధర్, ఏమిటయ్యా నువ్వు చెప్పినట్టు కలర్ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవుతుంది సార్, నేను చూసుకుంటాను. కేర్ఫుల్గా ఉండాలి. అలాగే సార్. సరే చెయ్యి సార్. ఓకే. మీకోసం శ్రీధర్ వచ్చాడు సార్. మీడియేటర్ శ్రీధరా? కాదు సార్, మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ కోసం వస్తూ ఉంటాడే ఆ శ్రీధర్ సార్. ఓ, అతనా? సరే రమన్, కూర్చోండి. నేను చెప్పినంత జ్ఞాపకం ఉందిగా? జ్ఞాపకం ఉంది సార్. చాలా పర్ఫెక్ట్గా చేయాలి. అలాగే సార్. నమస్కారం సార్. సరే నువ్వు వెళ్ళు. ఏ రాజు, కూర్చో బాబు. థ్యాంక్ యూ సార్. తమ్ముడు, ఇంతకు ముందు ఏమైనా చేసావా? లేదు సార్, ఫుల్ అండ్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని 7 ట్రై చేస్తున్నాను, కానీ సరైన అవకాశం దొరకలేదు సార్. నేను చాలా కష్టపడి మ్యూజిక్ నేర్చుకున్నాను. చిన్న వయసులోనే కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నాను. ఇప్పుడు వెస్టర్న్, కర్ణాటిక్ రెండింటిని బ్లెండ్ చేసి చాలా ట్యూన్స్ కంపోజ్ చేశాను సార్. సరిగమ పదని అని 7 స్వరాల్లో ఒక పాట ఉంటుంది, కానీ నేను సాపాసరి 3 స్వరాలు మాత్రమే తీసుకుని ట్యూన్స్ కంపోజ్ చేశాను సార్. అది మాత్రమే కాదు సార్, సాధారణంగా 5/8లోనే రిథమ్ కంపోజ్ చేస్తారు, కానీ నేను 9/8లో కూడా ట్రై చేసి కంపోజ్ చేశాను సార్. మీరు నాకు ఛాన్స్ ఇచ్చారంటే నేను మంచి మ్యూజిక్ డైరెక్టర్ కాగలనన్న నమ్మకం నాకుంది సార్. ప్లీజ్ సార్. నీకు నీ మీద నమ్మకం ఉండొచ్చు తమ్ముడు,
కానీ నాకు నీ మీద నమ్మకం రావాలిగా. ఓ ఛాన్స్ ఇచ్చారంటే నేను ప్రూవ్ చేసుకుంటాను సార్. ఓకే, నీ దగ్గర ఉన్న ట్యూన్స్లో బెస్ట్ ట్యూన్ ఉంటుందిగా, అది పాడి వినిపించు. సార్ మాట్లాడుకుంటున్నారా? రండి సార్. సారీ. అదేం లేదు సార్. తమ్ముడు 5 నిమిషాలు. ఓకే సార్. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. సార్, మధ్యలో డైరెక్టర్ గారు వచ్చి చెడగొట్టారని ఫీల్ అవ్వకండి. ప్రొడ్యూసర్ గారు మీ పాట చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు, నేనే గమనించాను. ఏ ఇన్స్ట్రుమెంట్ లేకుండా హమ్మింగ్తోనే అదరగొట్టేశారు. సార్, మీకు మంచి ఫ్యూచర్ ఉంది సార్. చాలా థ్యాంక్స్ అండి. వస్తాను సార్. ఆ గుడ్డతో తుడిస్తే క్లియర్ గా తెలియదు నానా, ఈ గుడ్డతోనే తుడవాలి. గుడ్, థ్యాంక్ యూ. అందుకే నానా అప్పుడప్పుడు యూజ్ చేయాలనేది.